హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. టుడే అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అండి. సో మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాం అనమాట, ఒంగోలులో. సో మా బావగారు, మా రమ్యక్క అండ్ శ్రీ, నేను, గోపి 5 మెంబర్స్ కలిసి ట్రీట్ ఇద్దామని చెప్పేసి మేమైతే బయటకైతే బయలుదేరామండి. సో తీరా కిందకి వెళ్ళిన తర్వాత పైనుంచి మా హ్యాపీ గార్డ్ అయితే పిలుస్తున్నాడు అనమాట. సో వాడికి బాయ్ చెప్పాము. మా ముగ్గురిని ఎండలో నుంచోబెట్టేసి లోపల వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అయితే డిస్కస్ చేసుకుంటున్నారండి. తీరా వాళ్ళైతే రావట్లేదని పిలిచిన తర్వాత బయటకు వచ్చారనమాట. ఫస్ట్ గోపి వచ్చాడు, తర్వాత మా బావగారు వచ్చారు. సో పైన మా హ్యాపీ గారు పిలుస్తున్నాడు అని చెప్పేసి గోపి బాయ్ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మేమైతే బయలుదేరామండి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయి అక్కడికైతే వెళ్ళాం అనమాట, సరదాగా మాటలు చెప్పుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట. మ్యాక్స్ పైన జిస్మత్ జైల్ మంది ఉందండి. సో డైరెక్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుందని చెప్పి చూపిస్తున్నాను నేను. లోపలికి వెళ్తే మొత్తం చాలా సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి, డెకరేషన్ మొత్తం బాగుంది. అండ్ పోలీసులది అయితే నాకు బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగాను అనమాట. నేను మా వాడు ఎప్పుడు అవుతాడా అని డిస్కస్ చేస్తున్నాను. సో ఫైనల్లీ అయితే వెయిట్ చేయమన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే పంపించారు. నెంబర్ 1 జైలుకి అయితే మేము వెళ్ళాం అనమాట. సో 5 మినిట్స్ వెయిట్ చేయండి మేడం, క్లీన్ చేస్తున్నారు అని అన్నారు. సో ఈలోపు అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. శ్రీ అండ్ రమ్య వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో వాళ్ళ ఐడీస్ అయితే ఇవే అనమాట. సో వాళ్ళ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. ఫైనల్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. లోపలికి వెళ్ళగానే చల్లగా అనిపించిందని మనసులో వేసి వచ్చింది. ఎందుకంటే బయట ఎండలో తిరిగి తిరిగి ఒకసారి లోపలికి వచ్చేసరికి చాలా హాయిగా అనిపించింది అనమాట. సో లోపలికి లాగానే వెంటనే మేమైతే ఫుడ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. తర్వాత అయితే థాలీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో తిన్న తర్వాత కొన్ని వీడియోస్ వ్లాగ్స్ అయితే చేసుకున్నాం అనమాట. తినేటప్పుడు కూడా కొన్ని రీల్స్ అయితే చేసాము. యానివర్సరీ కాబట్టి ఒకరికొకరు తినిపించుకున్నామండి. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి ఒంగోలు కనుక వెళ్తే. అండ్ ఫైనల్లీ అయితే మేము ఈవినింగ్ టైంలో రిసార్ట్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ఫన్నీ గేమ్ అయితే పెట్టుకున్నామండి. వాటర్లో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి. అండ్ నేనైతే వాళ్ళు మునిగినప్పుడు నేను మునిగినట్టు యాక్ట్ చేసి పైన తేలుతున్నాను అనమాట. వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నాను. అది రమ్యకు చూసి అయితే నన్ను వాటర్లోకి ముంచేసింది అనమాట. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అండి మాకు. అండ్ ఫైనల్ అయితే గోపి నాకు స్విమ్మింగ్ నేర్పించాడు. ఇద్దరం కలిసి స్విమ్మింగ్ కూడా చేసామండి. అండ్ దిస్ ఈజ్ అవర్ బెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ కన్నా. హ్యాపీ యానివర్సరీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.